హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను నిన్న ఈవినింగ్ డాబా పైకి వెళ్ళినప్పుడు ప్రకృతి చాలా అందంగా కనిపించిందండి. అసలు వర్ణించడానికి మాటలు కూడా సరిపోవేమో, అంత అందంగా అనిపించింది. మీకోసం ఒక చిన్న చిరు కవితతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరిచ్చే ఒక్క లైక్ వల్ల ఇంకొంతమందికి నా వీడియో ఫార్వర్డ్ అవుతుందన్నమాట. ఇక కవితలోకి వెళ్ళిపోతే, సాయంత్రపు వేళ ఆకాశం తన రంగులను నెమ్మదిగా మార్చుకుంటూ రోజంతా అలసిపోయిన సూర్యుడు విశ్రాంతి తీసుకోవటానికి సిద్ధమవుతున్న ఆ క్షణం, పశ్చిమ దిక్కులో ఎర్రటి కాషాయము బంగారు రంగుల కలయికతో ఆకాశం ఒక అద్భుతమైన చిత్రంలా కనిపిస్తుంది. లోకమంతా పరుగుల మీద ఉన్న వేళ అలసిన ప్రాణికోటికి విశ్రాంతిని ప్రసాదించే అమృత సమయం సాయంత్రం. రోజంతా వెలుగులు నింపిన బాణుడు సెలవు తీసుకుంటూ వెళ్లే ఆ క్షణం, ప్రకృతి తన పెట్టెను తెరిచి ఆకాశం అనే క్యాన్వైపై వేసే ఒక గొప్ప చిత్రం సూర్యాస్తమయం. ఇది కేవలం ఒక దృశ్యం కాదు, మనసును తాకి ఒక అద్భుతమైన అనుభూతి. సూర్యుడు అస్తమించేటప్పుడు అతని కిరణాలు భూమిని ముద్దాడుతూ చివరిసారిగా వెలుగును చల్లుతాయి. ఆ వెలుగులో చెట్లు, పక్షులు, పచ్చని పొలాలు అన్నీ ఒక ప్రత్యేకమైన అందాన్ని సంతరించుకుంటాయి. పక్షులు తమ గూటికి చేరుకుంటూ ఆకాశంలో వరుసగా ఎగిరే ఆ దృశ్యం జీవితంలో ఎన్నో సౌందర్యాన్ని గుర్తు చేస్తుంది. గాలిలో ఒక ప్రశాంతత, మనసులో ఒక నిశ్శబ్దం సాయంత్రం మనకి నేర్పేది ఎంత అందంగా ముగించాలో అన్నది. సూర్యాస్తమయం అంటే కేవలం ఒక పగలు ముగిసిపోవటం కాదు, రేపటి వెలుగును మరింత అందంగా ఆహ్వానించడానికి సిద్ధమవటం. సూర్యుడు తన ఉనికిని కోల్పోవటం లేదు, మరో లోకాన్ని ఉదయించడానికి ఇక్కడ నుంచి సెలవు తీసుకుంటున్నాడు అంతే. మన జీవితం కూడా అంతే ఫ్రెండ్స్. కొన్నిసార్లు మనం వెనకపడటం అంటే ఓడిపోవటం కాదు, కొత్త ఉత్సాహంతో మళ్ళీ ఉదయించడానికి కావాల్సిన చిన్న విరామం మాత్రమే. చీకటిని చూసి అస్సలు భయపడకండి, ఎందుకంటే నక్షత్రాలు మెరవాలంటే ఆ చీకటి కంపల్సరీగా ఉండాల్సిందే కదా. సూర్యుడు మళ్ళీ వస్తాడు, మరింత వెలుగుతో, మరిన్ని ఆశలతో. అప్పటి వరకు ఈ ప్రశాంతమైన నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.